దివాళీ అంటే ఏంటి సార్? ఒక జ్యోతి రూపంలో ఉపాసన చేయటమే దీపావళి. లక్ష్మీదేవి యొక్క నామం బ్రహ్మ విష్ణు శివాత్మికాయే నమో నమః. బ్రహ్మ విష్ణు శివ స్వరూపాలైనటువంటి వారి శక్తి మొత్తానికి కూడా ఒక అధిదేవతగా లక్ష్మీదేవి ఇక్కడ భాషింపబడుతున్నది ఈ దీపావళి నాడు. మరి ఈమెకి శివాత్మికాయే నమః అనేటటువంటి నామం ఎట్లా వచ్చింది? కొంతమంది ఏంటంటే ఈ చివరి నుంచి ఆ చివరి వరకు పెట్టి 2 లీటర్ల నూనె అవ్వబడతారు. దానివల్ల అమ్మవారు వస్తుందని గ్యారంటీ ఉందా? దీపావళి నాడు శబ్దానికంటే కూడా వెలుగుకి ప్రాధాన్యత ఇవ్వండి. మన ప్రవీణ్ గొల్లమూడి గారు మళ్ళీ మనతో మన అన్స్క్రిప్టెడ్ విత్ జోలో జాయిన్ అయ్యారు. లక్ష్మి అంటే కేవలం ధనం అనేటటువంటి ఒక రాంగ్ కాన్సెప్ట్. లక్ష్మి అంటే ఆనందము అని అర్థం, తృప్తి అని. అప్పుడు తృప్తి అంటే కార్తీక మాసంలో ఉపవాసం చేయడం యొక్క ప్రాముఖ్యత ఏంటి? ఇంత కఠినంగా చేస్తే స్వామివారు అంత సంతోషపడతారు అనేటటువంటిది ఒక పిచ్చి నమ్మకం. ఆవాసము అంటే దగ్గరగా ఉండటం. ఎవరికి దగ్గరగా ఉండాలి? అమ్మవారికి, లేకపోతే స్వామివారికి దగ్గరగా ఉండాలి. అలాగే కార్తీక మాసంలో ఎక్కువ ఆడవాళ్లే పూజలు చేస్తుంటారు, మగవాళ్ళు కొంచెం తక్కువ. మగవాడికి కాస్త అహంకారం ఎక్కువ, ఆడవాళ్ళకి సరెండరెన్స్ ఎక్కువ. చూడండి, ఆకాశ కొట్లలో ద్రౌపదిని రక్షించిన వాడు ధర్మరాజును రక్షించలే. ధర్మరాజు పందాన్ని ఓడిపోతూనే ఉన్నాడు, కానీ ద్రౌపదిని రక్షించడానికి వచ్చాడే. సహాయాన్ని అడిగింది, ఆయన టక్కుని చేసి పెట్టాడు. పందెం మీద పందెం ఓడిపోతున్నారు, గాడి మీద డిపెండ్ అవ్వాలని ఆలోచన రావద్దా? 365 ఒత్తు వెలిగించడం కూడా ప్రాముఖ్యత ఉంది. కార్తీక మాసం అంతా దీపారాధన చేస్తూనే ఉన్నాగా ఈ 365 ఒత్తులు ఎందుకు వేయాలనేటువంటి చాలా మందికి వచ్చేటటువంటి క్వశ్చన్. దీప స్వరూపమే కుటుంబానికి, భర్తకి, అందరికి కూడా రక్ష. నటించకుండా ఎవడు ఉండను, దేవుడి దగ్గర నటించకూడదు. అసలు అమ్మని ఇన్ని రకాలుగా పూజించే వేరే విశ్వాసం ఎక్కడన్నా ఉందా? అందరికీ నమస్కారం, వెల్కమ్ టు అన్స్క్రిప్టెడ్ విత్ జో. ఇంతకు ముందు దసరా టైంలో మనం ఒక వీడియో చేసాము. మన సాఫ్ట్వేర్ ఇంజనీర్ నుంచి స్పిరిచువల్ గురుగా జర్నీ చేస్తున్న మన ప్రవీణ్ గొల్లమూడి గారితో అమ్మవారి గురించి, పూజల గురించి ఒక పాడ్కాస్ట్ చేస్తున్నాము. ఎంత మంచి రెస్పాన్స్, మామూలు వైరల్ చేయలేదు. ముఖ్యంగా ఆర్భాటాలతో చేసే ఆ పూజ కన్నా మనసు పెట్టి చేసే ఆ పూజకి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. మీకు అక్కడే ఒక కంప్లీట్నెస్ ఉంటుంది అన్న మాటలు గురువు గారివి చాలా అంటే చాలా కనెక్ట్ అయిపోయారు అందరూ. అండ్ చాలా అద్భుతమైన కమెంట్స్ వచ్చాయి. అందరూ బోల్డ్ అంత డబ్బులు ఖర్చు పెట్టేసి అంగరంగ వైభవంగా చేసేస్తేనే పూజ అని కాదు అని సార్ చెప్పిన మాటలకైతే చాలా బాగా కనెక్ట్ అయ్యారు. అమ్మవారి బ్లెస్సింగ్స్ అందరికీ ఫుల్గా వచ్చాయని నమ్ముతున్నాను. అయితే ఇప్పుడు దసరా నుంచి దివాళీలోకి అడుగు పెట్టేశాము. అండ్ దివాళీ అంతా కూడా, ఈ సీజన్ అంతా కూడా, కార్తీక మాసం అంతా కూడా చాలా ఆస్పిషియస్ మంత్ కదా. ఏం చేసినా మంచి పనులు అవి పెట్టాలి, మంచి చేయాలి, దానం చేయాలి, దీపం పెట్టాలి, ఇవన్నీ చాలా ఎప్పటి నుంచో చాలా బిలీవ్స్ ఉన్నాయి. వీటి గురించి మన ప్రవీణ్ గొల్లమూడి గారు మళ్ళీ మనతో మన అన్స్క్రిప్టెడ్ విత్ జోలో జాయిన్ అయ్యారు. మాట్లాడేద్దాం. నమస్తే సార్. నమస్కారం అండి. వన్స్ అగైన్ వెల్కమ్. అసలు అన్స్క్రిప్టెడ్ విత్ జోకి అమ్మవారి బ్లెస్సింగ్స్ రావడానికి చాలా ఎక్కువ బ్లెస్సింగ్స్ ఒకసారిగా దసరా టైంలో ఎక్కువ వచ్చేసరి మీరు లైక్ చాలా సంతోషాన్ని అనిపించింది. ఎందుకంటే మీరు ఆర్భాటాలతో చేయడం కాదు, ఎంత సింపుల్గా చేసినా మీరు మనసు పెట్టి చేయడం ఇంపార్టెంట్ అనే మాటలు చెప్పారు కదా. చాలా కనెక్ట్ అయ్యారు సార్. అసలు అద్భుతమైన కమెంట్స్, వేల కమెంట్స్ సార్. ఒక వీడియో అయితే బాగా వైరల్ వెళ్ళిపోయింది, దగ్గరగా 3 మిలియన్ వ్యూస్ దానికి. చాలా థ్యాంక్స్ సార్, చాలా థ్యాంక్స్ వన్స్ అగైన్. ఇప్పుడు దివాళీకి వచ్చేసాము. ఇంకా ఇప్పటి నుంచి కార్తీక మాసం చాలా డౌట్లు ఉంటాయి, చాలా ఒక భక్తి ఇంకా నెలంతా ఉంటుంది. దేవుణ్ణి పూజలతోటి, కొత్త కొత్త పద్ధతులతోటి, చాలా కాస్ట్లీ పద్ధతులతోటి ఇలా కూడా హింసన చేస్తూ ఉంటారు. దివాళీ అంటే ఏంటి సార్? దివాళీ ప్రాముఖ్యత చెప్పండి ఒకసారి. దీపావళి అనేటటువంటిది ఆ దివ్యమైనటువంటి, భవ్యమైనటువంటి శక్తిని ఒక జ్యోతి రూపంలో మనం ఉపాసన చేయటమే దీపావళి నిజానికి. అయితే ఈ దీపావళికి వెనక ముందు రకరకాల యుగాలలో దీనికి రకరకాల ప్రాముఖ్యత ఉన్నాయి. నిజానికి ధనత్రయోదశితోటి ప్రారంభమవుతుంది. 18వ తారీఖు అయింది. ధనత్రయోదశి, నరక చతుర్దశి. త్రయోదశి తర్వాత వచ్చేటటువంటిది నరక చతుర్దశి. తర్వాత దీపావళి, ఆ తర్వాత రోజు బలిపాక్యమి, ఆ తర్వాత భగిని హస్తభోజనం. సోదరి యొక్క ఇంటికి వెళ్ళి సోదరుడు భోజనం చేసి చల్లగా ఉండు అని దీవించేటటువంటిది. ఇట్లా ఇది 5 రోజుల పండుగ నిజానికి దీపావళి. ధనత్రయోదశి రోజు మనం జనరల్గా లక్ష్మీదేవికి నమస్కారం చేసుకుంటాము, లక్ష్మీదేవికి పూజ చేస్తాము, కుబేర పూజ కూడా చేసుకుంటాము, ధన్వంతరికి పూజ చేస్తాము. కానీ ఇక్కడ ఇంకొక ధర్మ సూక్ష్మం ఏంటంటే ఆ రోజు యముడికి కూడా దీపం వెలిగిస్తారు. 6 గంటల నుంచి 7 గంటల మధ్యలో సాయంత్రం పూట. ఈ దీపము దక్షిణము దిక్కుకి తిప్పి వెలిగించాలి అని చెప్తారు. దానివల్ల యజమాని, ఇంట్లో యజమానురాలు, అదేవిధంగా ఇంట్లో ఉండేటటువంటి సంతానము అందరికీ కూడా గండాలు తప్పిపోతాయి, రోగాలు రావు, వారు దినదినాభివృద్ధి చెందుతారు అనేటటువంటిది కూడా
చెప్తారు. అందుకోసమని దక్షిణ దిక్కుకు తిప్పి నువ్వుల నూనెతోటి దీపారాధన చేసి దానికి కుటుంబ సభ్యులందరూ కూడా నమస్కారం చేసుకుంటారు. ఇది యముడికి ఈ దీపావళి తర్వాత వచ్చేటటువంటి బలిపాడ్యమి రోజు ఏదైతే ఉందో ఆ బలిపాడ్యమి రోజు వామనుడు ఎప్పుడైతే బలిని తొక్కేస్తాడో, కిందికి తొక్కేసిన తర్వాత మళ్ళీ బలిపాడ్యమి రోజు స్వామివారు బలి తన ప్రజలను చూసుకోవటానికి బయటకు వచ్చాడనమాట. కాబట్టి మనకు ఆ స్వామివారి యొక్క అనుగ్రహంతో సంపదలు లభిస్తాయి అని నమ్ముతారు. ఆ తర్వాత రోజు భగినీహస్త భోజనం అంటారు. ఇది చాలా విచిత్రమైనటువంటి, అంటే చూడండి మన సనాతనము బాంధవ్యాలను ఎట్లా నిల్చోబెడుతుందో. రాఖీ పూర్ణమి కూడా ఇట్లాంటిదే కదా, సోదరి మధ్య ఉన్నటువంటి ఆ కనెక్షన్ని మళ్ళీ రిజనవేట్ చేస్తుంది. అలాగే భగినీహస్త భోజనం అంట. యముడు యమున వీళ్ళిద్దరు కూడా అన్న చెల్లెలు. యమున ఎన్నోసార్లు అన్నయ్యని రమ్ముంటుంది, కానీ ఆయన ఒక్క నిమిషం ఆయన తీరిక తీసుకున్నా ఆయన క్యాలిక్యులేషన్ అంతా తప్పుతుంది. ఎవడు ఏ టైంకి వెళ్ళేవాడిని పట్టుకోరావాలి, ఇదే ఆయన పని పొద్దున్న వేస్తే. ఎన్నిసార్లు చెల్లెలు తమ్మున్నా ఆయన వెళ్ళలేదు. దీపావళి తర్వాత రెండో రోజున ఈయన చెల్లెలింటికి వెళ్ళి భోజనం చేసి, నన్ను ఎవడు తొందరగా ఇంటికి రమ్మని అన్నమ్మా, ఎందుకంటే యముని కదా, ప్రాణాలు తీయటానికి ఎగపోతా, కానీ నువ్వు రమ్మన్నావు, ఇన్నిసార్లు వచ్చాను, భోజనం పెట్టావు, చాలా సంతోషం, ఏం కావాలి నాన్న వరం అడుగు అంటాడు. అంటే ఇట్లా ఎవరైతే అన్నయ్యని పిలిచి లేదా తమ్ముని పిలిచి ప్రేమగా భగినీహస్త భోజనం పెడతారో ఆ స్త్రీ ఎల్లప్పుడూ సంపదలతో ఉండాలి, పిల్లలతో హాయిగా ఉండాలి, కలకాలం అన్యోన్య దాంపత్యంతో హాయిగా ఉండాలి అంటే తదాస్తు అని వరమిస్తాడు యముడు. కాబట్టి ఈ బలిపాడ్యం అయిపోయిన తర్వాత దాన్ని భగినీహస్త భోజనం అని అంటారు. అద్భుతమైనటువంటి రోజు అది. అందరూ కూడా అట్లా అన్నదమ్ముల్ని పిలుచుకొని వాళ్ళకి భోజనం పెట్టి వారి యొక్క ఆశీర్వాదం వలండి అద్భుతమైనటువంటి జీవితం ఇవ్వబడుతుంది. రెండు, డిసిప్లైన్డ్గా మనం వెల్త్లు పెంచుకోవటం అంటారు. అనంతరం ఏదో చాలా రోజు అందరూ అన్ని కొనేస్తుంటారు. అందులో మనకి క్రమశిక్షణ ఉంది, ఏం కొనాలి ఎట్లా కొనాలి అది కూడా మాట్లాడుకుందాం. ఇంకోటి అమ్మవారి యొక్క నామం ఒకటి ఏంటంటే లక్ష్మీదేవి యొక్క నామం బ్రహ్మ విష్ణు శివాత్మికాయే నమో నమః. అంటే బ్రహ్మ విష్ణు శివస్వరూపాలైనటువంటి వారి శక్తి మొత్తానికి కూడా ఒక అధిదేవతగా లక్ష్మీదేవి ఇక్కడ భాషింపబడుతున్నది ఈ దీపావళి నాడు అనేటటువంటిది మనకి ఒక గొప్ప దృష్టాంతం. కాబట్టి ఇవన్నీ మనం ఆలోచించినప్పుడు బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపంగా జ్యోతిని చెప్తారు. ఎప్పుడైతే అమ్మ ఈ బ్రహ్మ విష్ణు శివాత్మికాయే నమో నమః అన్నప్పుడు దీనికి ఈ ముగ్గురు యొక్క ఆధిపత్యం అమ్మకే ఎట్లా వచ్చింది? బ్రహ్మగారు అంటే ఎవరు? ఈ విష్ణుమూర్తి యొక్క నాభికమం నుంచి ఉద్భవించిన వాడే కాబట్టి కొడుకుతో సమానం. లక్ష్మీదేవి దట్ ఈజ్ ఓకే అయిపోయింది. సరే, విష్ణుమూర్తి గారి అంటే భార్యే. మరి ఈమెకి శివాత్మికాయే నమః అనేటటువంటి నామం ఎట్లా వచ్చింది? శివుడికి కూడా ఈమె యొక్క శివుడి యొక్క ఆధిపత్యాలు కూడా ఈమెకి ఎందుకు ఇచ్చారు అంటే దీనికి ఒక చాలా గొప్ప దృష్టాంతం ఉందండి. చూడండి, మన వాళ్ళు అంటుంటారు ఆడవాళ్ళని తొక్కేశారండి, హిందూ సమాజంలో ఆడవాళ్ళకి ఏం ప్రాముఖ్యత లేదండి అంటారు. అసలు అమ్మని ఇన్ని రకాలుగా పూజించే వేరే విశ్వాసం ఎక్కడన్నా ఉందా? చూడండి, స్త్రీని మానవతావాదమే కాకుండా స్త్రీత్వం ఉన్నది కదా. ఈ శివాత్మికాయే నమః అని ఎట్లా అర్థం చేసుకోవాలంటే, ఓ రోజు విష్ణుమూర్తి వారు చెప్తారా, నువ్వు బ్రహ్మాధిపత్యం వచ్చింది, నీకు నాకు సేవ చేస్తున్నావు, విష్ణువాధిపత్యం వచ్చింది, కానీ నీకు శివస్వరూపమైనటువంటి శక్తులు ఎట్లా వస్తాయంటే మీరే చెప్పండి స్వామి, ఏం చేయమంటారు? అప్పుడే నీకు త్రిలోకాధిపత్యం వస్తుంది కదా. స్వామి చెప్పండి, నీవు శివుణ్ణి ప్రసన్నం చేసుకోవాలా అంటే ఏం చేయాలి స్వామి? శివ పంచాక్షరి ఇచ్చి చేస్తూ స్వామివారు లాగా జపం అయిపోయింది. స్వామివారి యొక్క ప్రత్యక్షం అవట్లేదు. ఇక ఆమె ఇది విపరీతానికి వెళ్ళిపోయింది. ఆమె సాధన ఆమె ఏం చేసింది? కత్తి తీసుకొని తన స్తన్యాన్ని కట్ చేసి హోమగుణంలో వేసేసింది. తక్కువ శివుడు ప్రత్యక్షమయ్యాడు. ఈయన తపస్సు చేశారు తల్లి. దుమ్మి ఈ నుంచి ఈ మారేడు దళాలు అంటారు చూడండి, మనము బీహదళం అని వేస్తాం. దాని మీద ఉండు, బిల చెట్టును ఆశ్రయించి ఉండు, నువ్వు సకల సంపదలకి అధిపతి అయిపోయావు, ఈశ్వరత్వం ఇచ్చేస్తున్నాను ఇవి నేను అని శివుడు లక్ష్మీదేవికి ఈశ్వరిత్వం చేశాడు. అక్కడి నుంచి బ్రహ్మ విష్ణు శివాత్మికాయే నమః దాని యొక్క రిప్రజెంటేషనే మనకు ఉండేటటువంటి ఆ జ్యోతి స్వరూపం. మన ఇళ్లలో ఏంటంటే ఇప్పటికి కూడా ఇంకా ఎన్ని తరాలైనా ఈ డౌట్ ఉంటుంది, దీపారాధన ఎట్లా చేయాలి? 3 జ్యోతులు వెలగాలి సార్, 3 జ్యోతులు మన పెళ్లిలో వెలగాలి, బ్రహ్మ విష్ణు శివాత్మికము. అట్లాగే ఇంకోటి తత్వజ్ఞానం ప్రకారం కూడా చెప్తారు, సత్వగుణము రజోగుణము తమోగుణం, ఈ మూడిటి యొక్క సస్వరూపమైనటువంటి జ్ఞానము ఆ మూడిటిని కంట్రోల్ చేస్తూ ఉండేటటువంటి జీవాత్మ, అదే ఆత్మజ్యోతి.
దాని హృదయంలో నిలుపుకోవాలి. పూజా మందిరంలో పెట్టుకొని లాభం లేదు. నువ్వు ఆ పూజా మందిరంలో ఉన్నటువంటి జ్యోతి హృదయ జ్యోతిగా ఎప్పుడైతే వెలుగొందుతుందో నీవు అప్పుడు అద్భుతమైనటువంటి లోక కళ్యాణం చేయగలిగే శక్తి వస్తుంది. సార్ అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ అనుకోకపోతే మీకు ఠాగూర్ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది. సార్ వాడు ఎవడో అభిమాని వచ్చేసేసి ఆయన అరెస్ట్ తీసుకెళ్ళిపోతుంటే ఒంటి నిండా కిరోసిన్ పోసుకొని అట్ట పెట్టుకోపోతాడు. ఈ నెల ఆపి ఈ జ్యోతిని దీనిగా ఉపయోగించాల్సింది నీ గుండెల్లో వెలిగించి ఈ జ్యోతి 10 మందికి వెలుగునిస్తుందని చెప్తాడు. ఎంత గొప్ప మాట. ఇదే మన సాంప్రదాయంలో కూడా ఇదే ఉన్నది. నువ్వు ఇంటి నిండా దీపాలు పెట్టుకున్నావు, సంతోషమే, అమ్మను ఆహ్వానిస్తున్నావు. ఇది గినక నువ్వు గుండెలో పెట్టుకున్న రోజున ఇది నీ అంతర్యామిగా నువ్వు అంతర్జ్యోతి జలావు అంటారు. ఈ లోపలే గినక అది ఆ దివ్యత్వ జ్యోతి వెలిగితే నువ్వు చీకట్లో పారతోనే స్థాయికి వెళ్ళాలి అనేటటువంటిది దీపావళిలో ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి ఒక కాన్సెప్ట్. సార్ అయితే దీపారాధన గురించి చెప్పారు అంతకు ముందు 3 ఒత్తులేసి వెలిగించాలి అని. ఈ కన్ఫ్యూజన్ కూడా చాలా మందికి ఉంటుంది సార్. ముందు విఘ్నేశ్వరుడికి 2 ఒత్తులేసి ఒక దీపం పెట్టాలి, తర్వాత పక్కన అమ్మవారికి 2 ఒత్తులేసి ఒక దీపం పెట్టాలి, తర్వాత ఈశ్వరుడికి ఇంకో 2 ఒత్తులేసి దీపం పెట్టాలి. ఇలా కూడా చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. మన పూజ గదిలో అసలు దీపం పెట్టడం విషయానికి వస్తే ఒకే ఒక్క దీపం వెలిగిస్తే చాలా సార్? అయితే ఇందులో 2-3 రకాలైనటువంటి నమ్మకాలు ప్రాంతీయాన్ని బట్టి ఉన్నాయి. నిజంగా ఉత్తర హిందుస్థానం వెళ్ళారనుకోండి ఒకటే దీపం వెలుగుతూ ఉంటుంది. కానీ మన దక్షిణం వైపు మాత్రం ఆచారం ఉంది. ఏంటి ఆచారం అంటే 3 ఒత్తులు వేసి పెనవేసి 3 తయారు చేసుకొని 3 జ్యోతులుగా వచ్చేట్టుగా తూర్పు ముఖం వైపుకు తిప్పి దేవుడి వైపు తిప్పి దీపం వెలిగించాలి. ఈ మూడిట్లో కూడా ఒకటి బ్రహ్మస్వరూపము, విష్ణుస్వరూపము, మూడోది శివస్వరూపంగా భావన చేస్తూ దానికి బొట్టు పెట్టాలి. లేకపోతే అది అమంగళ దీపం అవుతుంది. అమంగళ దీపం అనేటటువంటిది ఇంట్లో ఏదైనా దుర్ఘటన జరిగినప్పుడు లేకపోతే ఎవరైనా పోయినప్పుడు చేసేటటువంటిది. 2 పూలు అక్కడ పెట్టి చక్కగా బొట్టు పెడితే అది మంగళ దీపం అని పేరు దానికి. అట్లా పెట్టినప్పుడు అది శుభసూచకం అన్నమాట. అంటే దేవత ఆ దీపాన్ని ఆశ్రయించి ఉన్నది అని చెప్తారు. కాబట్టి తప్పనిసరిగా ఈ 3 ఒత్తులు 3 జ్యోతులు వచ్చేట్టుగా మనం దైవామందిరంలో పెట్టుకోవడం అనేటటువంటి మొదటి నుంచి ఉన్నటువంటి నమ్మకం అండి. కొన్నిసార్లు ఏం చేస్తారంటే 2 ప్రమిదలు పెడతారు. ఇటో ప్రమిద పెట్టినప్పుడు ఇందులో 2 జ్యోతులు ఉండేటట్టుగా ఇందులో 2 జ్యోతులు ఉండేటట్టుగా చూసుకోవాలి. జీవాత్మ పరమాత్మ స్వరూపం అది. ఆ విధంగా చేస్తారు. ఏకవత్తి ఏకజ్యోతి పెట్టడం అనేది ముఖ్యంగా ఉన్నది. దక్షిణాయనంలో అసలు లేదండి. ఉత్తర హిందుస్థాన్లో కొన్ని చోట్ల చేస్తారు, కానీ మన దగ్గర అది నిషిద్ధంగా భావిస్తారు. 2 దీపాలు అయితే కంపల్సరీగా పెట్టాలి. తప్పనిసరి 2 ఒత్తులు. అలాగే సార్ మీరు దీపం దేవుడి వైపు తిప్పి పెట్టాలి అంటున్నారు. బట్ కొన్ని దీపాలు ఉంటాయి, లక్ష్మీదేవి అష్టలక్ష్ముల దీపాలు కొన్ని ఉంటాయి కదా, అవి ఇటు సైడ్ ఉంటాయి కదా సార్, అవి ఇటు పెడుతుంటారు. అది కూడా అటు తిప్పి పెట్టచ్చా? సెలెక్ట్ చేసుకున్నటువంటి ప్రమిదకి అమ్మ స్వరూపం ఉంటే అది వేరు. అదే అడుగుతున్నాను సార్. మన ఫోటోలన్నీ అటువైపు ఉన్నప్పుడు మాత్రం అటువైపే తిప్పి పెడతాం. ఇప్పుడు అదే అమ్మవారి స్వరూపం ఉన్న దీపాలు కూడా కొన్ని ఉంటాయి, అవి ఇటు పెట్టచ్చా సార్? ఎందుకంటే అటువైపు అమ్మ ప్రతిమ ఉంది కాబట్టి ఇటు పెట్టడంలో తప్పులేదు. ఓకే. అలాగే కమింగ్ టు ఇప్పుడు దీపావళి అంటే దీపానికి దానానికి చాలా ప్రాముఖ్యత ఉంది అంటారు. సో దాని గురించి వివరించండి సార్. ఈ నెలంతా కార్తీక మాసం అంతా అది ఫాలో చేయడం మంచిది అంటారా? దీపదానము అనేటటువంటిది మీకు కార్తీక పురాణములో దీపదానానికి చాలా అద్భుతమైనటువంటి కామెంటరీ ఉందండి. ఆ దీపదానం చేస్తే మనం విశేషమైనటువంటి పుణ్యాన్ని లభిస్తుంది. అట్లాగే చేసినటువంటి పాపం ఏదైతే ఉందో కూడా అది కూడా పూర్తిగా సమూలంగా పోతుంది అనేటటువంటిది మన శాస్త్రము ప్రతిపాదన చేసి, ఆ విషయానికి వచ్చినప్పుడు దీపదానం చేయాలి అంటే కొంతమంది అంటారు ఈ వెండి ప్రమిద తీసుకొచ్చి అందులో బంగారపు ఒత్తి వేసి ఇవ్వాలి. అది స్తోమతున్నవాడు చేస్తాడు. చూడండి, మంది ఎక్కడికక్కడ ఉన్నవాడు ఒక రకంగా, ఇబ్బంది పడుతున్నవాడు ఒక రకంగా, లేకపోతే సింపుల్గా చేసినవాడు ఇంకో రకంగా, కానీ ఫలితం ఒక్కటి. అది గొప్పతనం. ఈ మిగతా వాళ్ళు ఏం చేస్తారు, ఉసిరికాయ ఉంటుంది కదా, ఉసిరికాయకి రంధ్రం చేసి అందులో కాస్త నెయ్యి వేసి ఒక ఒత్తి వెలిగించి అదే ఇస్తారనమాట. ఈ విధంగా చేసినప్పుడు దీపదానము, దీపము మొత్తం కార్తీక మాసం అంతా కూడా అమ్మవారు ఆ దీపాన్ని ఆశ్రయించే ఉంటుంది. కాబట్టి దాన్ని దానం చేయటం అనేటటువంటి దాని విలువతో సంబంధం లేదు. అసలు ఇంత అని చెప్పడానికి వీలు లేనటువంటిది. లక్షల కోట్ల వేల కాదు, అసలు దాని విలువ కట్టలేని దానం అది. ఇట్లాంటివి ఒక్కసారి చేసుకుంటే చాలు, జీవిత కాలం మనకి అండగా ఉంటాయి. ఈ పుణ్యం సౌభాగ్యం ఏదైతే ఉందో మన ఒక్కలకే కాదు, తరతరాలకి మన పిల్లలకి వారి పిల్లలకు కూడా ఇవి అండగా ఉంటాయి. అట్లాగే శాలగ్రామ దానం కూడా చేస్తూ ఉంటారు. అంటే కేవలం దీపదానంతో పాటు ఇది కూడా పెట్టి కాస్త ఎంత తోచినంత పెట్టిస్తుంటారు. అట్లాగే బట్టలు దానం చేయటము, బియ్యం కూడా దానం చేస్తారు. దేవదానం అంటే కేవలం దీపమే ఇవ్వకుండా బియ్యం మీద పెట్టిస్తారు. ఇదంతా కూడా ఈ దానం ప్రతి ఒక్కడు కూడా
ఈ కార్తీక మాసంలో దానం ఎంత చేయగలిగితే అంత, ఎవరి స్తోమత తగ్గట్టు యథాశక్తి అంటారు చూడండి, యథాశక్తి దానం చేస్తూ 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 ఉండాలి. ఇది అక్షయమైపోతుంది. అది కార్తీక మాసానికి ఉన్నటువంటి వరం. కాబట్టి ఏదో ఒకటి దానం చేస్తూ ఉండాలి. కానీ కార్తీక పౌర్ణమి నాడు మాత్రం ద్వాదశి లేదా 2 ఏకాదశులు వస్తాయి కదా, 2 ఏకాదశులు, 4 సోమవారాలు, వీటిలో సాధ్యమైనంత వరకు దీపదానం చేస్తూ ఉంటే, ఒకసారి ఇస్తే సరిపోతుంది. కొంతమంది 2-3 సార్లు కూడా ఇవ్వటం మొదలు పెట్టారు. కానీ శాస్త్ర ప్రకారం ఏమున్నదంటే ఒక్కసారి చాలు. కార్తీక పౌర్ణమి నాడు ఇవ్వండి, లేకపోతే ఏదైనా ఏకాదశి నాడు ఇవ్వండి, ద్వాదశి నాడు ఇవ్వచ్చు, లేదా ఏదో ఒక సోమవారం నాడు ఇవ్వచ్చు. అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది. ఎందుకంటే ప్రతిరోజు అందరూ దానాలు చేస్తారంటే, కానీ మన దగ్గర మన సనాతన సాంప్రదాయంలో మాత్రమే ఈజీగా పుణ్యాన్ని సముపార్జన చేసేటటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు నేను 100 మందిని కూర్చోబెట్టి భోజనాలు పెట్టాను అనుకోండి, నేను 10,000 తేవాలి. కానీ నామస్మరణకి నేనేం చేయాల్సిన అవసరం లేదు. ఓ చిన్న ఉసిరికాయలో ఇంత ఒత్తి వెలిగించి ఇదేదో 10 రూపాయలు 11 రూపాయలు పెట్టి ఇంత బియ్యం కింద పెట్టి అంటే నాకు అయ్యే ఖర్చే ఉంది. కానీ సూక్ష్మంలో మోక్షంలాగా అందులో ఒక గొప్ప పుణ్యం దాగుంది అని మన వాళ్ళు ప్రతిపాదన చేశారు. సో పుణ్యానికి ఏ వర్గాన్ని కూడా దూరంగా జరపలేదు. ఇది అందరూ చేయలేదే కదా, ఆడ చేయొచ్చు, మగ చేయొచ్చు, ఇబ్బంది ఏమని. కాబట్టి ఈ దీపదానము సాధారణ దానం ఏదైనా సరే వదిలిపెట్టకుండా కార్తీక మాసంలో చేస్తూ చేస్తూ చేస్తూ. ఇంకోటి విశేషంగా జపం, లక్ష్మీదేవి యొక్క జపం. ఓం శ్రీం మహాలక్ష్మియే నమః. ప్రతిరోజు వెయ్యి చేయండి. 5 రోజులు, దీపావళి 5 రోజులు ప్లస్ కార్తీక మాసం అంతా కూడా ప్రదోష సమయం అంటారండి. రాత్రిపూట అంటే 6 ఇక సూర్యాస్తమం అయిపోయింది అన్న దగ్గర నుంచి దాదాపు గంటన్నర సేపు శివనామస్మరణ. శివనామస్మరణ అద్భుతమైనటువంటి. నమశివాయ ఏముంది అందులో? నమశివాయ. కాస్త లేదంటే కాస్త మాకు టైం ఉంది ఇంకా చేయగలం. శివ పంచాక్షరి స్తోత్రం 5 శ్లోకాలు ఆదిశంకరాచార్య వారు రాశారండి. అద్భుతమైనటువంటి పుణ్యం. అది ఇంకాస్త చేయగలం. లింగాష్టకం పెట్టుకో, శివనామస్మరణ. లింగాష్టకం నిండా అద్భుతమైనటువంటి శివనామాలు. శివుడు ఎంత గొప్పవాడో అందులో చెప్పబడింది. కాబట్టి ఇవన్నీ చేస్తూ 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 దానము చేస్తూ ఇవి చేస్తూ ఉంటే అద్భుతంగా ఈ కార్తీక మాసం అంతా మనం వినియోగించుకోవచ్చు, పుణ్య సముపార్జనకు ఉపయోగించుకోవచ్చు. సార్ అలాగే దీపావళి రోజు ఏం చేయాలి చెప్పండి సార్. అంటే పూజ ఎన్ని గంటలు తర్వాత ఎన్ని దీపాలు పెట్టాలి, దీపావళి రోజు గురించి చెప్పండి. దీపావళి అంటే దీపాల వరుస అని అర్థం. దీపావళి అంటే ఎన్ని దీపాలు పెడితే అసలు సాటిస్ఫై అవుతుంది అమ్మవారు అనే దానికి లెక్కేం లేదు. మళ్ళీ అదే జంజాటంలో పోతుంది. ఒక్క దీపం ఇంట్లో ప్రమిద పెట్టి మళ్ళీ ఇంకోటి గడప దగ్గర అటు ఇటు పెట్టినా చాలు. కొంతమంది ఏంటంటే ఈ చివరి నుంచి ఆ చివరి వరకు పెట్టి 2 లీటర్ల నూనె అవ్వబడతారు. దానివల్ల అమ్మవారు వస్తుందని ఏమైనా గ్యారంటీ ఉందా? ఏమీ లేదు. కానీ ఒక్కటి మాత్రం దీపం వెలిగించు. ఇంటి ముందు కూడా గుమ్మానికి అటు ఇటు పెట్టి అమ్మని సంపూర్ణంగా మానసికంగా ఫస్ట్ ఆవాహన చేయి. నీలోకి ఆవాహన చేసుకో. అమ్మ ఎల్లప్పుడూ మా ఇంట్లో ఉండుతుంది. ప్రార్థన, ఆ ప్రార్థనే నువ్వు ఆర్ద్రతతో. ఇప్పుడు వెన్న కరగాలంటే కూడా కొద్దిగా వెచ్చదనం కావాలి కదండి. అమ్మ నా ఇంట్లో ఉండు. అనేక జన్మల్లో నేను ఏవో పాపాలు చేసి ఉండొచ్చుగాక, కానీ నేను ఇంతకన్నా నీకేమీ చేయలే. దీపం వెలిగించాను, ఈ దీపం నువ్వే అని నమ్ముతున్నాను. మా ఇంట్లో ఉండు, నాతో ఉండు. ఇంకోటంటే లక్ష్మి అంటే కేవలం ధనం అనేటటువంటి ఒక రాంగ్ కాన్సెప్ట్. లక్ష్మి అంటే ఆనందము అని అర్థం అండి, తృప్తి అని అర్థం. తృప్తి ఎప్పుడు తృప్తి అంటే మనకి మహాభారతంలో ఒక గొప్ప స్టోరీ ఉంది. శ్రీకృష్ణుడు కుంతీదేవిని అడుగుతాడు, నాన్న నువ్వు నీది చాలా ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వం, నీ పర్సనాలిటీ చాలా గొప్పది, నీకు ఏం కావాలి నేను వరంగిద్దాం అనుకుంటున్నాను అని కుంతీదేవిని అడిగాడు కృష్ణుడు. స్వామి నేను అందరికీ చెప్తానండి, డివోటీస్ అందరికీ, మనం ఎవ్వరితో కూడా ప్యూర్గా ఉండాల్సిన పని లేదు. నటించవచ్చు, నటించకుండా ఎవడు ఉండను. దేవుడి దగ్గర నటించకూడదు. ఆమె కృష్ణుడి ముందు చెప్తుందండి కుంతీదేవి, స్వామి నేను యవ్వనంలో ఉన్నప్పుడు కానీ, లేకపోతే నా కొడుకులకు కష్టాలు లేనప్పుడు కానీ, నేను పాండురాజు యొక్క అంతఃపుర రాణిగా ఉన్నప్పుడు కానీ ఏనాడు నిన్ను తలుచుకోలేదు స్వామి. నేను ఎప్పుడు తలుచుకున్నా? నా కొడుకులు కష్టాలు పాలైన తర్వాత నేను తలుచుకున్నా. అడవుల పాలైపోయినప్పుడు తలుచుకున్నా. వారు ఎన్ని కష్టాలు పడుతున్నారో రక్షించు నాయన, ఎక్కడున్నావు వాళ్ళు ఎక్కడున్నా రక్షించు. అప్పుడు నేను తలుచుకున్నా కదా, నేను మళ్ళీ సుఖాలు వచ్చేస్తే నిన్ను మర్చిపోతానేమో, ఈ కష్టాలు కంటిన్యూ చేయవా నాయన అని అడిగింది. ఎంత గుండె ధైర్యం ఉండాలంటే. అంటే ఆమె కష్టాలు అనుభవించడానికి కూడా రెడీ. దేనికి? ఆయన నామస్మరణ కోసం, ఆయన తలుచుకుంటూ ఉండడం కోసం. అంటే అమ్మని తృప్తి అడగాలి, ఆనందం అడగాలి. ఆనందం అంటే అడిగినవన్నీ అమ్మ ఇచ్చేస్తున్నప్పుడు ఆనందం కాదు. మనం ఇబ్బందుల్లో కూడా
నా ఆనందం నాకు మిగలాలి, నా తృప్తి నాకు ఉండాలి అనేటటువంటి స్థితి ఎప్పుడైతే అమ్మ ఇచ్చేస్తుందో ఇంక దేనికి బాధపడేది, అసలు బాధపడే కాన్సెప్టే లేదుగా. యా. కాబట్టి బాటంగా ఉన్నప్పుడు ధనవంతుడు దండం పెట్టడం కాదు, ఈ రకంగా అన్ని అటదిటంగా వస్తే జీవితంలో ఒక పీరియడ్లో ప్రతి ఒక్కరికి కూడా అంతా అడ్డంగా అయిపోతుంది. ఆ రోజు కూడా నువ్వు అమ్మను గట్టిగా పట్టుకోవాలి. ఇప్పుడు నీకు అష్టైశ్వర్యాలు అమ్మ ప్రసాదిస్తుంది. కష్టంలో మర్చిపోవద్దు, సుఖాల్లో పొంగిపోకుండా ఉండి 2 జ్యోతులు వెలిగించి అమ్మవారి మన గుళ్ళో జ్యోతి వెలిగిస్తాం. అట్లాగే గడప స్వరూపమే కదా, లక్ష్మీ స్వరూపమే కదా, గడపను అలంకరించి అటోటి ఇటోటే మా లోపలికి రాదండి, మా ఇంట కొలువే ఉంది, ఎప్పుడు నన్ను సంతోషంగా ఉంచు, ఉన్న వాళ్ళని ఇంట్లో ఉన్న వాళ్ళని సంతోషంగా ఉంచు అని ఈ ప్రార్థన చేయగలిగితే చాలు. నువ్వు 150 దీపాలు పెట్టావా, 200 దీపాలు పెట్టావా, గేట్ నుంచి ఇంట్లో దాకా పెట్టావా, అమ్మ చూడదు. అమ్మ చూస్తుంది. ఆ జ్యోతి మనస్సులో వెలిగించుకొని అమ్మని వెల్కమ్ చేయి. ఈ రకంగా మీరు లక్ష్మీదేవి నామాలు ప్రశ్చరణ చేస్తూ 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 వెళ్ళిపోయారు. దీపావళి రోజంతా అమ్మతో కనెక్ట్ అయిందండి. దీపావళి నాడు శబ్దానికంటే కూడా వెలుగుకి ప్రాధాన్యత ఇవ్వండి. వెలుగు ఆ రోజంతా మన జీవితాల్లో వెలుగు నిండాలి అని అమ్మను ప్రార్థించాలి. మామూలు వేసుకుంటాం బాగానే ఉంది, అక్కడ కూడా శబ్దానికంటే కూడా వెలుతురు ఎక్కువగా ఇచ్చేటటువంటి తపాసులు ఏమన్నా ఉంటే వాటిని ఎంజాయ్ చేయండి. అదే అమ్మ స్వరూపం. అదే రోజు రాముడు వచ్చాడని నమ్ముతారండి అయోధ్యకి. విజయదశమి రోజు సంహారం జరిగిపోయింది కదా, రాముడు వచ్చేసాడు. ఏముంది మన యొక్క ఈ దృష్టాంతాలన్నిటికీ కూడా ఒకటేనండి, వినయంగా ఉండడం, అహంకారం లేకుండా ఉండడం. ఈ దీపావళి రోజు స్వామివారి ఇంటికి వచ్చారు. కౌసల్యాదేవి, ఎంత బ్రహ్మాండం చేసావు నాన్న, దశకంఠుని లేపేసావుట కదా, వెరీ గుడ్ అన్నట్టే. అవునమ్మా, విపరీతంగా పహాలు వేసేసాను, నేను ఎంత పరాక్రమం ఉంటుంది కదా అనేది రాముడు. అమ్మా, సర్వశాస్త్ర కోవిదుడు, మహాపండితుడు, ఈశ్వర భక్తుడు, దశకంఠుడు అహంకారము చేత చంపబడ్డాడమ్మా అన్నాడు. నేను చంపాను చెప్పలా, ఇన్ని క్వాలిటీస్ ఉన్నటువంటి ఇతను అహంకారము చేత చంపబడ్డాడు. ఏ దేవత అయినా సరేనండి, వినయానికి ఆమె పొంగిపోతుందన్నమాట. మనం వినయంగా ఉండాలి, ఎక్కడ గొప్పలు చెప్పుకోవడం. ఎప్పుడైతే గొప్పలు చెప్పుకుంటామో లక్ష్మి తప్పిపోతుంది, ఎక్కడైతే వినయాన్ని కోల్పోతామో లక్ష్మీదేవి తప్పిపోతుంది. దుర్వాసుడు వైకుంఠం నుంచి వస్తున్నాడు, చక్కని మాల ఇచ్చాడు విష్ణుమూర్తి దుర్వాసుడికి, వేసుకోవాలి. నేనేం చేసుకుంటాను, వస్తుంటే ఇంద్రుడు గెలిచాడు, లోకాన్ని పరిపాలన చేస్తాడు కదా, అందరినీ చల్లగా చూస్తాడు కదా, వీడికిస్తే అంత బాగా జరుగుతుందని చెప్పి ఇంద్రుడికి దుర్వాసుడు ఈ మాల ఇచ్చాడు. వెరీ గుడ్, థ్యాంక్ యూ అన్నాడు, తీసి అట్లా ఐరావతానికి చేశాడు. అప్పా, నీకెంత అహంకారం వచ్చేసిందిరా, విష్ణుమాల అది ఐరావతం మీదకి ఇసిరేసావు, మెళ్ళలో పెట్టుకోవడానికి ఇబ్బందిగా ఉందా నీకు అంటే తిరస్కారం జరిగింది, వినయం తప్పిపోయింది. దుర్వాసుడు చెప్తాడు, అరే నీ వైభవం నుంచి లక్ష్మి తప్పుకుంటుందిగా అంట. అయిపోయింది. అక్కడి నుంచి ఆయన రాజ్యం పోయింది, రాక్షసులు దాడి జరిగింది, వృధాంత తర్వాత ఒకటి అయిపోయిన రాజ్యం భ్రష్టుడే. మళ్ళీ సముద్రం వదనంలో అమ్మ లేచిన తర్వాతే మళ్ళీ ఇంద్రుడికి రాజ్యం వచ్చింది, వాళ్ళకి అమృత భాండం వచ్చింది, తాగారు, మళ్ళీ యుద్ధానికి వెళ్ళి గెలిచి నిల్చున్నారు. కాబట్టి మా అందరం కూడా దీపావళి రోజు దీపాలు వెలిగించుకుంటాం, టపాసులు కాల్చుకుంటాం, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. కానీ ఒక్క నిర్ణయం తీసుకోండి, అమ్మ నా పట్ల వినయము పక్కకు పోకుండా ఉండాలి, నాలోకి అహంకారము ప్రవేశించకుండా ఉండాలి తల్లి, అప్పుడే అమ్మ ఉంటుంది, అందులో అనుమానమే. ఆ విధంగా గుణార్జన చేయాలి. అమ్మ ధనార్జనకి లొంగదు, గుణార్జన చేయాలి. దానికి ఈ దీపావళి మనకి ఆలంబనగా మారాలి. కాబట్టి దీపాలు వెలిగించుకోండి, హాయిగా వెలుగుని ఇంట్లోకి పంపించుకోండి, హృదయంలోకి పంపించుకోండి, అద్భుతమైనటువంటి గుణాలను పెంపొందించుకోండి. ఇది దీపావళి రోజు అందరూ చేయవలసింది. సరే, అలాగే కార్తీక మాసం అంటే మనము దీపారాధన ఎలా చేసుకుంటామో, దానాలు ఎలా చేస్తాం, అలాగే ముఖ్యంగా అందరికీ ఉపవాసం చేయడం అనే సెంటిమెంట్ చాలా ఎక్కువ. ముఖ్యంగా సోమవారం ఉపవాసం చేయడం అనేది చాలా విధాలుగా వింటుంటాం. కొంతమంది కటిక ఉపవాసం చేస్తారు, మంచినీళ్ళు కూడా ముట్టకుండా ఉంటారు, కొంతమంది ఫ్రూట్స్ తింటారు, కొంతమంది పగలు భోజనం చేసేసి సాయంత్రం టిఫిన్ తినాలనుకుంటారు. అసలు ఇవన్నీ కాకుండా కార్తీక మాసంలో ఉపవాసం చేయడం యొక్క ప్రాముఖ్యత ఏంటి, అలాగే ఎలా చేస్తే సరిపోతుంది అన్నది చెప్పండి సార్. కార్తీక మాసంలో చాలామంది ఉపవాసం అంటే ఎంత కఠినంగా చేస్తే స్వామివారు అంత సంతోషపడతారు అనేటటువంటిది అది ఒక పిచ్చి నమ్మకం అండి. ఉపవాసానికి రూల్స్ ఉన్నాయి.
ఉపవాసం నాడు తప్పనిసరిగా చేయవలసినటువంటి ఆవాసము అంటే దగ్గరగా ఉండటం. ఎవరికి దగ్గరగా ఉండాలి? అమ్మవారికి లేకపోతే స్వామివారికి దగ్గరగా ఉండాలి. దగ్గరగా ఉండటం అంటే ఏంటి? మనం అక్కడ కూర్చోవడం కాదు, బాసిపట్టం వేసుకొని నామస్మరణ నడుస్తా, రామం నడుస్తా, నమశివాయ నమశివాయ నమశివాయ, దామోదరాయ నమ, కార్తీక దామోదరుడు కదా, దామోదరాయ నమ, దామోదరాయ నమ నడుస్తూనే ఉండాలి. దాంతో పాటు ఉపవాసం చేసేటప్పుడు ఒక్కటి మాత్రం మర్చిపోవద్దండి, కడ్డిక ఉపవాసం మన దగ్గర నిషేధము, శాస్త్ర నిషేధం ఉన్న దానికి. ఫ్రూట్స్ తీసుకోవచ్చు, పాలు తీసుకోవచ్చు, ఫ్రూట్ జ్యూసెస్ తీసుకోవచ్చు, అవన్నీ చేసుకుంటూ చేయాలి. ఎప్పటిదాకా చేయాలి? చంద్రోదయం జరిగేదాకా చేయాలి. చంద్రోదయం జరిగిన తర్వాత చంద్రుడికి నమస్కారం చేసుకుని ప్రదోష సమయంలో అంటే ఇన్ బిట్వీన్ 6 to 7 సార్ మళ్ళీ దీంట్లో కూడా నిమిషాలు లెక్క కట్టి ఇట్లా చాదస్తంగా చేయబోకటే. కాబట్టి 6:27 కదా, 7:15 కదా, ఈ పిచ్చి వద్దు. 6 గంటల నుంచి 7 గంటల మధ్యలో అని ప్రదోషానికి అది రౌండింగ్ ఫిగర్. 6 to 7 మధ్యలో చక్కగా శివార్చన చేసుకోవాలి. శివుడి యొక్క టెంపుల్కి వెళ్ళటం, దామోదరుడు అంటే వెంకటేశ్వర స్వామి లేకపోతే శ్రీహరి ఎక్కడో ఒకటి శ్రీకృష్ణుడు రాముడు దేవాలయానికి వెళ్ళటం. ఈ విష్ణుమూర్తి వారికి ఏమో తులసిమాల, అట్లాగే శివుడికేమో మారేడు సమర్పించుకుంటే ఈ అద్భుతం అండి. ఈ కార్తీక మాసంలో కార్తీక పురాణం చదువుకోవాలి. ఉపవాసం ఉన్న రోజుల్లో కార్తీక పురాణం చదువుకుంటే మన మనస్సు అంతా కూడా ఆ దైవానికి ధ్యాసలో దగ్గరగా ఉంటామట. ఈ కార్తీక పురాణం అంతా ఇది తప్పు, ఇది రైట్, ఇది ఇలా వీడు చేశాడు, ఇలా ఇబ్బంది పడ్డాడు, ఇలా మీరు చేయకండి. అదొక టెక్స్ట్ బుక్. చాలా అద్భుతమైనటువంటి కథలు ఉంటాయి అందులో. కాబట్టి అంతే ఇందులో కూడా మళ్ళీ కార్తీక పురాణంలో కూడా ఉపవాసం నాడు చేసే కార్తీక పురాణంలో కూడా చెప్పేది ఏంటయ్యా అంటే మళ్ళీ భక్తే. అజామిలో వ్యాఖ్యానం అంట. వాడు అన్ని రకాలవే చెడిపోయాడు. చావటానికి 5 నిమిషాల ముందు నారాయణ నారాయణ అని పిలిచాడు. కొడుకు పేరు నారాయణ అని పెట్టుకున్నాను. ఇది పాపాలు చేసిన వాడిని తీసుకోపోవడానికి యువబడ్డలు వస్తే వాడు నారాయణ అన్నాడంటే వీరందరూ కాస్త తప్పుకొని మా డ్యూటీ మమ్మల్ని చేయనియండి అని విష్ణులోకి అనేది తీసుకుపోయినారు అని. ఇక్కడ మనకి ఏం తెలుస్తున్నది? పాపము చేయకుండా నేను బతికాను అని ఎవరినన్నా చెప్పండి, అది కానిక. కాబట్టి మనకు తెలుసో తెలియకో పాపం జరుగుతూనే ఉంటుంది. ఇట్లాంటివన్నీ కూడా ఉపవాస వ్రతాల్లో ధ్వంసం అయిపోతాయట. కాబట్టి సత్వ రజస్తమో గుణాల యొక్క సమత్వమే ఉపవాసము. అవి 3 కూడా ఒక రకమైనటువంటి సమస్థితికి వచ్చేస్తాయి. ఈ మానసిక శక్తుల్ని పెంచుకోవటానికి అవి ఉపయోగపడతాయి. కాబట్టి తక్కువగా మాట్లాడాలి, ఉపవాసంలో తక్కువగా మాట్లాడాలి, ఆర్గ్యుమెంట్స్ చేయకూడదు. దానివల్ల సహనం పెరుగుతుంది. సహనం ఎప్పుడైతే పెరుగుతుందో నీకు సంపదలు పెరుగుతాయి. ఆ రెండింటికి చక్కటి రిలేషన్షిప్ ఉంది. అదే లక్ష్మీదేవి అంటే. కాబట్టి ఉపవాస రోజుల్లో చేయాల్సిన అర్ధరాత్రి దాకా ఉపవాసం అనేది లేదండి ఎక్కడ. ఉపవాసం చేయాలి, చంద్ర దర్శనం వరకు మాత్రమే చేయాలి. చంద్ర దర్శనం తర్వాత కార్తీక పురాణం కానీ లేకపోతే శివాలయ దర్శనం చేసుకున్న తర్వాత భోజనం చేయొచ్చు. పొద్దున కూడా ఫ్రూట్స్ తినొచ్చు, కటిక ఉపవాసం చేయొచ్చు. కఠిన ఉపవాసం నిషిద్ధము. ఇది కూడా ఎవరు అంటే ఈ మాత్రం చంద్ర దర్శనం దాకా కూడా కొంతమంది చేస్తారు కదా, వాళ్ళు కూడా ఎవరు చేయాలంటే గర్భిణీ స్త్రీలు చేయకూడదు, వృద్ధులు చేయకూడదు, ఇప్పటికీ ఆరోగ్య పరిస్థితి బాగాలేని వాళ్ళు చేయకూడదు. ఉపనయనం కానీ అంటే ఉపనయనం అంటే జనరల్ 5 years అనుకోండి, 5 సంవత్సరాల్లో పిల్లలకి నువ్వు ఉపవాసం చెయ్యి అని అనకూడదు, తప్పదు, అన్ని పాప. కాబట్టి మిగతా వాళ్ళు చేయొచ్చు. అలాగే కార్తీక మాసంలో ఎక్కువ ఆడవాళ్లే పూజలు చేస్తుంటారు, ఎక్కువ కనిపిస్తుంటారు, మగవాళ్ళు కొంచెం తక్కువ. దాని గురించి ఏమన్నా చెప్తారా సార్? అసలు ఇదే కాదండి, మొదటి నుంచి కూడా మగవాడికి కాస్త అహంకారం ఎక్కువ, ఆడవాళ్ళకి సరెండరెన్స్ ఎక్కువ. అంటే భక్తిలో ముందు కావాల్సింది ఏంటి? శరణాగతి. ఈ శరణాగతి అనేటటువంటిది తొందరగా మగవాడికి ఉండేటటువంటి ప్రవృత్తి ద్వారా శరణాగతి తొందరగా చెందడు. అయిన కాడికి తన యొక్క పురుషాకారమే దాన్ని వెంటాడుతూ ఉంటుంది. ఎప్పటికప్పుడు ప్రూవ్ చేసుకోవాలి, మనం వీఆర్ గ్రేట్ అని ప్రూవ్ చేసుకోవాలి. దేని మీద డిపెండ్ అవ్వడానికి ఇష్టపడదు. కానీ లేడీ అట్లా కాదు. శరణాగతి తొందరగా, భక్తిలో కావాల్సిందే శరణాగతి. ఆ శరణాగతి స్త్రీకి సహజంగా ఉంటుంది. ఎందుకు ఉంటుందో తెలియదు. మన కుటుంబ వ్యవస్థ అట్లా ఉందా, లేకపోతే వాళ్ళ గుణాలే అలా ఉంటాయా, లేదు. ప్లస్ మధురమైనటువంటి మనస్సు అవడం చేత కూడా దేవుడి యొక్క సాక్షాత్కారానికి ఆయన చూపించేటటువంటి చిన్న చిన్న మహిమలు కూడా ఫాస్ట్గా లేడీస్ కనెక్ట్ అవుతారు. ఇంకోటి, ఈ పొద్దున్నే వెళ్ళిపోవాలి, నేను ఆఫీస్కి, లేకపోతే ఆ పని ఈ పని ఈ పని ఆ పని అనేటటువంటి జంజాటం మగవాళ్ళకి చాలా ఎక్కువగా ఉంటుంది. కూర్చోరు ఒక చోట. ఇదో ప్రాబ్లం ఉంది. ఆడవాళ్ళు ఏంటంటే ఏది ఉన్నా ఏది లేకపోయినా కుటుంబ క్షేమం కోసం, పిల్లల క్షేమం కోసం విలవిల్లాడిపోతుంది. కాబట్టి దేవుణ్ణి ఎక్కువగా నమ్ముతూ ఉంటుంది. ఇంకోటి,
ఈ ఒత్తులు వెలిగించుకోవటం అనుకోండి, దీపదానం వెలిగించుకోవటం అనుకోండి, ఇది ఈ కల్చర్లో, మన కల్చర్లో ఏదైతే ఉందో ఇది గుడి వ్యవస్థ నుంచి వచ్చినటువంటిది, అట్లాగే లేడీస్ నుంచి వచ్చినటువంటిది. ఇళ్లల్లో పెద్దవాళ్ళు జాగ్రత్తగా ఆడవాళ్ళ దగ్గరుండి చేయించడం చేత ఇవి మిగిలినాయి, లేకపోతే ఇవి కూడా పోయాయి. కాబట్టి ఈ విధానంలోకి వచ్చినప్పుడు ఎక్కువగా ఆడవాళ్ళు, ముఖ్యంగా ఆడవాళ్ళకి కావాల్సింది ఏంటంటే వాళ్ళకి సౌభాగ్యం అంటే చాలా ప్రాణం అన్నమాట. నేను బతుకున్నట్టు నా కళ్ళ ముందు నా పిల్లలు, నా భర్త వైభవోపేతంగా ఉండాలి అనేటటువంటి కోరిక మగవాడి కంటే కూడా ఆడవాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. మేము ఎప్పుడూ హాయిగా ఉండాలి, నలుగురిలో తలెత్తుకుని ఉండాలి, మేము ఒక వైభవోపేతమైనటువంటి జీవితాన్ని గడపాలి, ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి నేను నా కుటుంబం చేరాలి అనేటటువంటిది మగవాడికి ఉండొచ్చు కాక, కానీ ఆడవాళ్ళకి ఇంకెక్కువగా ఉంటుంది. ఆడవాళ్ళకి భద్రత కూడా కావాలి. భద్రత, చీమ చిట్టుకుమంటే ఇంట్లో ఎవరికైనా 2 రోజులు జ్వరం వచ్చినా కానీ ఆడవాళ్ళు తట్టుకోలేరు. మగవాడు బయటికి పోతే అన్నీ మర్చిపోతాడు. కానీ స్త్రీ అట్లా కాదు, ఎవరు ఇబ్బంది పడకూడదు నా కుటుంబాన్ని, నేనేం చేయగలను, భగవంతుడే, వాడిని మించిన వాడు ఎవడున్నాడు అనేటటువంటిది ఈ స్త్రీలకి ఆ భగవంతుడి పైన నమ్మకం మొదటి నుంచి ఎక్కువ. కాబట్టి సతీ సావిత్రి లాంటి కథలు విన్నాంగా, ద్రౌపది లాంటి ద్రౌపది ఎంత ప్రార్థించేదండి శ్రీకృష్ణుడిని, ఆయన మేము ఆగం కాకుండా చూడు, ఆయన ఏదో ఒకటి ఇబ్బంది పడకుండా చూడు. కుంతీదేవి, ఇప్పుడే చెప్పాను మనం, కుంతీదేవి ఆమె ఎంత డిపెండ్ అయింది గాడ్ మీద. కాబట్టి వీరి యొక్క గొప్పతనంతో ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం అట్లా ఉంది. చూడండి, ఆకాశకొట్లలో ద్రౌపదిని రక్షించిన వాడు ధర్మరాజును రక్షించలే. ధర్మరాజు బంధాన్ని ఓడిపోతూనే ఉన్నాడు, కానీ ద్రౌపదిని రక్షించడానికి వచ్చాడే అంటే ఆమె ఆయన గుర్తు తెచ్చుకుంది, కోరింది, ఇన్వాల్వ్మెంట్ అడగాలి, సహాయాన్ని అడిగింది, ఆయన టక్కుని చేసి పెట్టాడు. వీళ్ళకి అసలు ఆలోచనే రాలే, పందెం మీద పందెం ఓడిపోతున్నారు, గాడ్ మీద డిపెండ్ అవ్వాలన్న ఆలోచన రావద్దా, రాలే. కాబట్టి ఆడవాళ్ళు అనేటటువంటి వాళ్ళు అతి శక్తివంతులు, తపస్సులు, కానీ కనబడరు, అన్నీ చేస్తున్నట్టుగా ఉంటారు, కానీ లోపల మాత్రం వారికి భగవంతుడితో కనెక్ట్ అవ్వడం స్టార్ట్ అయితే వారి లెవెలే వేరుగా ఉంటుంది. కాబట్టి ఇది తెలుసుకోవాలి. అలాగే సార్, సత్యనారాయణ స్వామి వ్రతం కూడా కార్తీక మాసంలో చేసుకుంటే చాలా మంచిది, చాలా ప్రాముఖ్యత ఉంటుందంటారు, చాలా మంది బిలీవ్ చేస్తారు. దాని గురించి కూడా చెప్పు. కార్తీక మాసంలో ముఖ్యంగా ఇదొక చిన్న గొప్పతనం ఉంది, ఆస్ట్రాలజికల్లో కూడా ఒక గొప్పతనం ఉందండి. ఏంటంటే కృత్తికా నక్షత్రము, ఉత్తరా నక్షత్రము, ఉత్తరాషాఢ నక్షత్రం, ఈ 3 కూడా సూర్యగ్రహానికి సంబంధించినటువంటి నక్షత్రాలు. 3 మొత్తం 9 గ్రహాలతో 3 27 అట్లా వచ్చినాయి అనమాట. ఒక్కొక్క గ్రహానికి 3 నక్షత్రాలతో ఆధిపత్యం ఉంటుంది. అంటే ఈ కృత్తికా నక్షత్రంలో అతి శక్తివంతంగా ఉండేటటువంటి సూర్యశక్తి కలిగినటువంటి నక్షత్రం అది. ఆ రోజు అక్కడికి పూర్ణచంద్రుడు రావడం తెలియదా మీకు? పూర్ణచంద్రుడు కృత్తికా నక్షత్రం మీదకి రావటం అనేటువంటి ఎంత గొప్ప విషయం అది. కాబట్టి ఆ పవర్ అక్కడ విష్ణుతత్వము, నారాయణ తత్వము చాలా గట్టిగా ఉంటుంది అన్నమాట. ఆ రోజు చేసేటటువంటి పూజ, ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో చేసేటటువంటి సత్యనారాయణ స్వామి యొక్క పూజకి ఎక్కువ పౌర్ణమి రోజే చేయాలి. పౌర్ణమిలో, కార్తీక పౌర్ణమి నాడు ఎవరైతే చేసుకుంటారో వారికి సకల శుభాలు జరుగుతాయి. కార్తీక పురాణంలో ఉంటుంది దాని గురించి, అదేవిధంగా సత్యనారాయణ స్వామి యొక్క వ్రతకల్పంలో కూడా ఉంటుంది. పౌర్ణమికి చాలా విశేషము స్వామివారు. పూర్ణచంద్రుడు ఎప్పుడైతే ఉంటాడో అండి, పూర్ణచంద్రుడు సంపూర్ణ అనుగ్రహానికి చిహ్నము 1, సంపూర్ణ సంపదలకు చిహ్నము 2, సంపూర్ణమైనటువంటి ఆనందానికి చిహ్నం. నీవు ఏది జరిగితే కంట వెంట నీళ్లు పెట్టుకుంటావో అది జరగకుండా చూసేటటువంటి వాడు సత్యనారాయణ స్వామి. కాబట్టి సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటారు. ఆ వ్రతంలో ఎంత చక్కగా ఉంటే, వ్రతం నేను చేసుకుంటాను అని మనస్సులో అనుకోవడంతో ఆపద పక్కకు పోతుంది. చేస్తావో చేయవో తర్వాత నువ్వు కొద్దిగా అటు ఇటుగా చేస్తే మళ్ళీ స్వామివారు బుద్ధి చెప్తారు, అది వేరే విషయం. కానీ నేను చేస్తాను స్వామి అనుకోగానే, అది ఇక్కడన్నా ఉందా? ఇంత పురాణం, ఇంత వాంగ్మయం ఉంది కదా మనకి. ఏదైనా సరే ఇట్లా చేస్తాను అనుకోగానే పక్కకి వెళ్ళిపోవటం, ఉపద్రవం ఎక్కడైనా చూస్తామా? ఎక్కడ కాబట్టి ఈ దామోదర స్వామిని మనం ఎక్కువగా ఉపాసించేటటువంటి విధానంలో ఈ ఒకదాంతో ఒక శుభకార్యాలు చేసుకుంటూ వచ్చినప్పుడు వ్రత నియమము ఏదైతే ఉందో, వ్రతం చేసుకోవటం ద్వారా ఎక్కువగా మానవుడు పాపాల నుండి బయటపడుతున్నాడు, పుణ్యత్వాన్ని సంపాదిస్తున్నాడు. ఆ క్రమంలో వచ్చినప్పుడు సత్యనారాయణ స్వామి వ్రతానికి, అభిషేకాలకి, శివాభిషేకాలకి, సత్యనారాయణ స్వామి వ్రతాలకి అద్భుతమైనటువంటి ఖ్యాతి వచ్చింది. ఆ ఫలితాలు కూడా అట్నే ఉంటాయి. ఎప్పుడైతే నువ్వు నమ్మకంగా చేస్తావో ఇంకా ఆలస్యం ఉంది, స్వామివారి ఇంట్లోకే వచ్చేస్తాయి. ఆ విధంగా మనకి సత్యనారాయణ స్వామి వ్రతాలు ఆ విధంగా ఈ కార్తీక మాసంలో చేసుకోవటం అనేటటువంటిది చాలా ఫేమస్ అయిందనమాట.
సో కార్తీక పౌర్ణమి రోజు మనం ఒకవేళ వ్రతం చేసుకోకపోయినా మామూలుగా ఉపవాసం ఉండి మీరు అంటున్నట్టు దీపారాధన చేసుకుని గుడికి వెళ్ళి వచ్చేస్తే సరిపోతుంది అంటారా? వీలైన వాళ్ళు ఇట్లా చేయండి, వీలు కాని వాళ్ళు ఎట్లా చేయాలో కూడా చెప్తాను. ఫస్ట్ కార్తీక పౌర్ణమి నాడు సూర్యోదయానికి ముందే తలస్నానం చేయాలని చెప్తారు. అదొక్కటి మాత్రం, అది అభ్యంగనం చేయాలి. దానివల్ల సర్వరోగాలు పోయి మనుష్యుడు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహానికి, శివుడి యొక్క అనుగ్రహానికి పాత్రుడవుతాడు. ఆ తర్వాత కార్తీక పురాణం కాసేపు చదువుకున్న తర్వాత గుడికి వెళ్ళి అక్కడ దీపదానం చేయటం అనేటటువంటిది అద్భుతమైనటువంటి విశేషం. దీపదానం చేసేటప్పుడు ఫస్ట్ ఒక దీపం వెలిగించాలి. ఉసిరి చెట్టు కింద కానీ, రావి చెట్టు కింద కానీ, లేకపోతే మారేడు చెట్టు కింద కానీ మనం ఆ దీపారాధన చేయాలి, దీపదానం చేయాలి. ఇంకో గొప్ప విషయం అసలు అంటే, ఇప్పుడు ఆ దీపారాధన చేసి దీపదానం చేసి మళ్ళీ అందులో ఏదో పెట్టి పంతులు గారికి ఇవ్వలేని స్తోమత ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. ఆరిపోతున్నటువంటి దీపాల్లో ఒత్తి సరి చేసి కాస్త నూనె వేస్తే కూడా చాలరా కార్తీక పౌర్ణమి రోజు. అవన్నీ నువ్వే వెలిగించినటువంటి పుణ్యం నీ ఖాతాలోకి పడిపోతుందన్న. ఎంత సులభం అండి అసలు, ఎంత సులభం. కాబట్టి అక్కడ ఉన్నటువంటి దీపాలలో ఏవైతే కొండెక్కుతున్నాయో వాటిలో కాస్త నూనె వేసేసి ఆ ఒత్తుల్ని సరి చేసేసేసి నేను చక్కగా అక్కడ పెట్టేసేసి చిన్న ఉసిరికాయ తీసుకొని ఒత్తిడి ఇచ్చేసి అక్కడ ఉన్నటువంటి పంతులు గారికి ఇచ్చేసేసి కాస్త ఏదో దక్షిణ తాంబూలం మనకి ఇష్టమైంది. తర్వాత ఇంటికి వచ్చేసిన తర్వాత కూడా మళ్ళీ ఏలి శుభ్రంగా పడుకోవటం కాకుండా కార్తీక మాసం అంతా దీపాలు పెట్టుకోవటం చాలా మంచిదండి. మళ్ళీ ఒక్కసారి దీపానికి దండం పెట్టుకొని వెళ్ళేటప్పుడే మనం వెలిగించుకొని వెళ్ళిపోతాం దేవాలయానికి. వచ్చిన తర్వాత మళ్ళీ ఒక్కసారి నమస్కారం చేసుకొని కాస్త ఏదైనా అష్టోత్తరము లక్ష్మీదేవి నామములు, ఇప్పుడు నేను చెప్పే ఓం శ్రీ మహాలక్ష్మీ నమః జపం కనీసం 108 జపం చేసుకొని ఆ తర్వాత భోజనం చేస్తే సంపూర్ణ అనుగ్రహం. వెరీ సింపుల్ సార్. అలాగే కార్తీక మాసంలో 365 ఒత్తు వెలిగించడం కూడా చాలా ప్రాముఖ్యత ఉంది. ఎక్కడ పడితే అక్కడ, ఏ గుడికి వెళ్తే అక్కడ, ఏ రాయి కనబడితే అక్కడ ముందు ఒత్తు కొనేసి వెలిగించేస్తూ ఉంటారు. కంగారుగా వెలిగించేస్తూ ఉంటారు. ఒకళ్ళొత్తుల మీద ఒకళ్ళొత్తులు పడేస్తుంటారు. పుణ్యక్షేత్రాల దగ్గర అయితే ఇంకా కొట్టేసుకుంటారు. చాలా చూస్తుంటాం. అసలు ముఖ్యంగా దాని యొక్క ప్రాముఖ్యత చెప్పండి. అలాగే అది ఎలా చేయాలి ఏంటి చెప్పండి సార్. అసలు 365 ఎందుకు వేయాలి? జనరల్గా కార్తీక మాసం అంతా దీపారాధన చేస్తూనే ఉన్నాగా ఈ 365 ఒత్తులు ఎందుకు వేయాలి అనేటువంటి చాలా మందికి వచ్చేటటువంటి క్వశ్చన్. ఈ 300 అంటే మన సంవత్సరానికి 365 రోజులు. మనం క్షేత్ర దర్శనానికి వెళ్తాం వల్ల కానీ, లేకపోతే ఇంట్లో ఎవరూ లేకపోవటం వల్ల కానీ, లేకపోతే ఇంట్లో ఆడవాళ్ళకి అర్థం రావడం కానీ, లేకపోతే ఇంకేదో 13 రోజులు 12 రోజులు మనకి కూడిన రోజులు వచ్చినప్పుడు ఇట్లాంటప్పుడల్లా మనం దీపారాధన పడేస్తాం, చెయ్యం. ఈ చెయ్యనప్పుడల్లా కూడా ఇంటి యజమానికి ఉపద్రవం అని చెప్పారు. ఏ ఇంట్లో అయితే దీపారాధన ఉందో ఇంటి యజమానికి మంచిది కాదు. కాబట్టి మరి ఈ దోషం నుంచి మనం ఎట్లా తప్పించుకోవాలి? అందుకే దీపారాధన అంత ప్రాముఖ్యత. చాలామంది చెప్తుంటారు ఇంటి యజమాని చేయాలి అని చెప్తూ ఉంటారు. ఎందుకంటే అది రక్షిస్తూ ఉంటుంది. దీపస్వరూపమే కుటుంబానికి, భర్తకి, అందరికీ కూడా రక్ష, సంతానానికి అందరికీ రక్ష. అయితే ఇది మనం ఎప్పుడైతే స్కిప్ చేస్తామో మరి దీనికి ఒక ప్రత్యామ్నాయం అనేటటువంటి ఉండాలి. మళ్ళీ ఎప్పుడు దీన్ని రెక్టిఫై చేసుకోవచ్చు మనం అంటే కార్తీక పౌర్ణమి రోజు, లేకపోతే కార్తీక మాసంలో ఏదో ఒక సోమవారం నాడు. అన్ని సోమవారాలు చేయమని చెప్పలా, కార్తీక మాసంలో ఏదో ఒక సోమవారం నాడు, లేదా కార్తీక పౌర్ణమి నాడు, లేకపోతే 2 ఏకాదశులు వస్తే ఏదో ఒక ఏకాదశి నాడు, లేదా ద్వాదశి నాడు అని చెప్పారు. నాడు 365 రోజుల్లోకి రిప్రజెంట్ చేస్తూ 365 మత్తులు వెలిగించి, అమ్మ నేను ఈ సంవత్సరము ఏ కారణం చేత కానీ దీపారాధన చేయకుండా ఉంటే ఇప్పుడు నేను సమర్పిస్తున్నటువంటి 365 ఒత్తుల దీపము తొట్టి అది పరిహారమై నన్ను ఏ పాపము అంటుకోకుండా ఉండుగాక, నాకు దీపం వెలిగించినటువంటి ఫలితము వచ్చుగాక, తద్వారా నేను నా కుటుంబము సుభిక్షముగా రక్షగా ఉండుగాక అనేటటువంటి సంకల్పం చేసి నమస్కారం చేసుకోవటం. అంతేగాని ఇందులో ప్రతిరోజు చేసేవాళ్ళు ఉన్నారు, ప్రతి సోమవారం చేసేవాళ్ళు ఉన్నారు. ఇదంతా అతి కిందికి వస్తుంది, అంత అవసరం లేదు. దానికి ఒక ప్రమాణం ఉంది, ఆ ప్రమాణం ప్రకారంగా చేసుకుంటూ వెళ్ళాలి. అయితే ఈ వెలిగించేటప్పుడు ఎక్కడ వెలిగించాలి అంటే ఇందాక మనం చెప్తున్న ధ్వజస్తంభం దగ్గర, స్వామివారి టెంపుల్లో, ఇంట్లో చేసేటట్టయితే తులసిమాత దగ్గర, ఇంట్లో పూజా గదిలో చేయొచ్చని కొంతమంది అంటున్నారు. కానీ సహజంగా అయితే తులసిమాత దగ్గర, గుళ్ళో వేసుకునేటట్టయితే విశేషమైనటువంటి వృక్షాలు, రావి చెట్టు, ఉసిరి చెట్టు, వాటి కింద వెలిగించుకోవడం అనేటటువంటిది మనకి శాస్త్ర ప్రమాణం ఉన్నది. ఇంకా కంపల్సరీ తెలుసుకోవాలి, ఇది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి మైండ్లో అంటే ఏం చెప్తారు గురుగారు? ప్రతి ఒక్కళ్ళు మైండ్లో పెట్టుకోవాల్సినవి ఏంటంటే
కార్తీక మాసం మొత్తం దీపావళి ముందు నుంచే, దీపావళి అంటే ధనత్రయోదశి దగ్గర నుంచే మీరు లక్ష్మీదేవి ఉపాసన బాగా పెంచండి. ఓం శ్రీ మహాలక్ష్మీ నమః ఇదే మంత్రం ఎన్నిసార్లు వేలకు వేలు చేయండి. ఇప్పుడు మంత్రానికి నామస్మరణకి భేదం ఉందండి. మంత్రం అంటే కారులో గేర్ సిస్టమ్ ఓ పద్ధతి ఉంటుంది. క్లచ్ దొక్కాలి, గేర్ వేయాలి, మళ్ళీ యాక్సిలరేటర్ వేయాలి అంటే ఒక పద్ధతి, కొద్ది కాంప్లెక్స్ అది. కాబట్టి మంత్రాలతో పోతుంది. నేను చెప్పేటటువంటిది ఏకబీజాక్షరి నామాలు. వీటికి మంత్రంతో సమానమైనటువంటి స్టేటస్ మంత్రశాస్త్రంలో ఉన్నది. కానీ ఇది ఆటో గేర్, దీనికి ఏ నియమము లేదు, ఉచ్చనీచాలు లేవు, మడితడి లేదు. ఓం శ్రీ మహాలక్ష్మి నమః ఇది సాధ్యమైనంత చేసుకోండి. మీరు ఈ కార్తీక మాసం అంతా చేసిన తర్వాత మీరే చెప్తారు, ఏదో చేంజ్ ఉందండి నా లైఫ్లో, ఐఎమ్ మోర్ కంఫర్టబుల్. అందుకే అమ్మవారిని చూడండి, మీరు పద్మం మీద కూర్చుంటుంది అమ్మవారు. అంటే నిజంగా పూల మీద కూర్చుంటుందనే కాదు, పద్మం ఎంత కంఫర్ట్. మీరు పద్మాన్ని ఒకసారి ముట్టుకొని చూడండి, ఎంత శుతిమెత్తగా ఉంటుందో. అన్ని కంఫర్ట్స్ ఇచ్చేస్తుంది నీకు అమ్మవారు. అంటే కంఫర్టబుల్ లివింగ్. లక్ష్మీదేవి పద్మం మీద కూర్చుందంటే వచ్చి పద్మం మీద కూర్చుంటుందని కాదు, మనం ఇంత పెద్ద పద్మం తెచ్చి అక్కడ పెట్టాలని కాదు, అంత కంఫర్ట్నెస్ ఇస్తుంది నీకు లైఫ్లో అమ్మవారు. ఇంకేం కావాలి అంతకంటే? లక్ష్మీదేవిని బాగా జపం చేయాలి, కనీసం 1000 నుండి 500 జపం. ఒకటి శివపంచాక్షరి స్తోత్రము ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు, 9, 10, 11 మీ ఇష్టం, డైలీ శివపంచాక్షరి జపం. ఒక్క శివపంచాక్షరికి ఉపదేశం అక్కర్లేదని చెప్పారండి. ఏ మంత్రానికైనా ఉపదేశం కావాలి. అయినా మనం చెప్పే మంత్రాలు కాదనుకోండి, నామాలే. కానీ ఒకవేళ మంత్రాలు చేసే సాధన చేద్దాం, నాకు చాలా ఇంట్రెస్ట్ ఉందండి, ఎవరు మంత్రాలు ఈయటం లేదు నాకంటే, ఒకటి చెప్పే శివపురాణంలోనే ఉంది, శివపంచాక్షరి మంత్రాన్ని ఉపదేశం అక్కర్లేదు. నమశివాయ ఏ నిమిషాలైనా కూర్చొని మొదలెట్టేసి, ఇవాళ నుంచి మొదలు పెడతావా కూర్చొని మొదలెట్టేసి, మడి తడి లేదు, ఆచారం లేదు, వ్యవహారం లేదు, ఏం అక్కర్లేదు. కూర్చో, ఒక 30 minutes అలారం పెట్టుకో, నమశివాయ చేసేసేయి. కార్తీక మాసం అంతా నమశివాయ నమశివాయ నమశివాయ. అద్భుతమైనటువంటి ఫలితాలు. దీన్ని మించింది లేదుగా. ఇంత సింపుల్గా చేయడం అనేది మనం నేర్చుకుంటే ఇందులోనే ఆనందం ఉంది, ఇందులోనే సుఖం ఉంది. ఆ విధంగా ఈ భక్తిని డెవలప్ చేసుకొని, శరణాగతిని డెవలప్ చేసుకొని కార్తీక మాసంలో మన వ్యూవర్స్ అందరూ ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళబోతున్నారు. సార్, అయితే మనం తలస్నానాలు కూడా ఇంతకు ముందు మనం ఒకసారి మాట్లాడుకున్నాము, సోమవారాలు చేస్తే సరిపోతుందా సార్? ఇంక రోజు దీపారాధన చేసిన అక్కర్లేదనకరా? ఆరోగ్యంగా ఉన్నటువంటి వాళ్ళైతే రోజు చేయమనే ఉంది శాస్త్రం ప్రకారం. అయితే సూర్యోదయం అంటే చుక్కలు ఉండగానే తలస్నానం చేయాలి, దానివల్ల వ్యాధి నిరోధకత కూడా పెరుగుతుందట కార్తీకంలో ఆ విధంగా చేయటం వల్ల. అయితే చేయలేని వాళ్ళు ఉంటారు, కనీసం సోమవారాలు 4 సోమవారాలు, అవి కూడా చేయలేని వాళ్ళు కనీసం కార్తీక పౌర్ణమి నాడు చేస్తే సరిపోతుంది. మనం చేయాల్సిన దీపారాధన అయితే అమ్మవారికి, విఘ్నేశ్వరుడికి, పరమేశ్వరుడికి, ఇది కంపల్సరీ, ఇది తప్పనిసరిగా చేయాలి. అయితే ఇప్పుడు మనకు ఒక చిన్న కరెక్షన్ ఉందండి. ఏంటంటే ధనత్రయోదశి నాడు లక్ష్మీదేవిని కుబేర స్వామితోటి ఆరాధన చేయాలి. కుబేరుడు నిజంగా దైవం ఏం కాదు, ఆయన ఈ యక్ష కిందర కింపురుషులకు కన్నా పైన అధిపతి, అమ్మ దేవత. కానీ ఈయనకి ఐశ్వర్యానికి ఆధిపత్యం ఇచ్చారు కాబట్టి ఈయన్ని కూడా ఆ రోజు నమస్కారం చేసుకుంటారు. ఎప్పుడు? ధనత్రయోదశి రోజు. దీపావళి రోజు మాత్రం కరెక్ట్గా ఎన్ని గంటలకు పూజ చేయాలంటే 6 గంటల నుంచి 7 గంటల మధ్యలో లక్ష్మీ పూజ చేసుకుంటాం. కనకదార స్తోత్రం చదువుకుంటాం, అష్టలక్ష్మి స్తోత్రం చదువుకుంటాము, అట్లాగే లక్ష్మీ అష్టకం పారాయణ చేస్తాము. లక్ష్మీదేవికి 108 నామాలు ఉన్నాయి, అవి కూడా చేస్తాం. దానితో పాటు లక్ష్మీ గణపతికి చేయమన్నారు. అన్ని విఘ్నాలు పక్కకు పోతే అమ్మవారు వచ్చి చక్కగా కూర్చుంటుంది అన్నమాట. లక్ష్మీ గణపతి అష్టోత్తరం కూడా ఆ రోజు చేసుకోవాలి. చేసుకుంటే అద్భుతమైనటువంటి అనుగ్రహము మనకి ప్రసాదింపబడుతుంది. చాలా సంతోషం గురుగారు, అసలు చాలా విషయాలు తెలియజేశారు. అంటే కార్తీక మాసం అనేసరికి ఎన్నో డౌట్లు, భయాలు, భయంతో పూజ చేస్తారు, భయంతో పూజిస్తారు. అలా కాకుండా భక్తితో ఎంత సింపుల్గా చేసుకున్నా సరే ఆ భగవంతుడి బ్లెస్సింగ్స్ ఎలా దొరుకుతాయి, ఎలా మనం పొందొచ్చు అనేది చాలా బాగా క్లియర్ చేశారు. చాలా సంతోషం, చాలా థ్యాంక్స్. సో అదండి, ఐఎమ్ షూర్ మీకు ఈ పాడ్కాస్ట్ చాలా అంటే చాలా హెల్ప్ఫుల్. కార్తీక మాసం, దీపావళి నుంచి మీకు కార్తీక మాసం అంతా కూడా దీపారాధన, ఉపవాసాలు, తలస్నానాలు, పూజలు, దానాలు, దీపాలు ఒక్కటి కాదు, దేవుడి బ్లెస్సింగ్స్ పొందొచ్చు ఇది చేస్తే. అంటే ఇంక ప్రతిదీ చేసేస్తారు అందరూ, బట్ అది ఎలా చేయాలి, ఏంటి, దాని ప్రాముఖ్యత ఏంటి, ఇవన్నీ కూడా చాలా మందికి తెలీదు. బట్ మన ఈ పాడ్కాస్ట్ ద్వారా ప్రవీణ్ గొల్లమూడి సార్ మాటల్లో చాలా తెలుసుకున్నారు. అండ్ ఇదంతా మీకు చాలా
హెల్ప్ అవుతుంది అని నమ్ముతున్నాను. అమ్మవారి బ్లెస్సింగ్స్, పరమేశ్వరుడి బ్లెస్సింగ్స్ అందరికీ ఫుల్గా ఉండాలి. అందరూ చాలా సంతోషంగా సంపదతో సార్ చెప్పినట్టు ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి వెళ్ళాలి అని చెప్పేసి నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ప్లీజ్ మీ సపోర్ట్ చాలా అవసరం, మాకు చాలా ఇంపార్టెంట్. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ వాళ్ళతో షేర్ చేయండి. వీడియో వాళ్ళకి హెల్ప్ అవుతుంది, యూజ్ అవుతుంది అంటే. అలాగే బ్రాండ్స్ రిలేటెడ్ ఏమైనా ఎంక్వైరీస్ ఉంటే unscriptedwithjoe@gmail.comకి ఒక మెయిల్ డ్రాప్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ. ज्योतिर्मया